హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజైతే నేనైతే దొండకాయ ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాను. దొండకాయ ఫ్రైకి కావాల్సినవి అయితే మీకు తెలుసులే. దొండకాయ ఫ్రై చేయడం ఎలానో నేను చెప్పాలంటే కానీ చూసేసేయండి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మనుషులు ఎంత స్వార్థంగా ఉంటారో తెలుసా? స్వార్థం అసలు మన ఇంటోళ్ళు కంటే బయట వాళ్ళు చాలా రైట్ అనిపిస్తారు ఈ కాలాన్ని బట్టి. మనకి ఏదైనా ఉద్యోగం వచ్చింది అంటే ముందు ఏడ్చేది మన ఇంట్లో వాళ్ళే. మనకి ఏదైనా కష్టం వచ్చేది అంటే నవ్వేది, కష్టం వచ్చింది అంటే నవ్వేది మన ఇంట్లో వాళ్ళే. అర్థమైంది కదా? ఉద్యోగం వచ్చిందంటే ఏడ్చేది మన ఇంట్లో వాళ్ళే, మనకి ఏదైనా కష్టం వచ్చేది అంటే నవ్వేది మన ఇంట్లో వాళ్ళే. ఎందుకు అంత స్వార్థంగా ఉంటారు తెలియదు. బయట వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మీకు కూడా ఎప్పుడైనా ఇలానే జరిగిందా? ఏడుపులు పెడబొగ్గులు ఉన్నాయా మీ ఇంట్లో కూడా? ఎవడైనా మన గురించి పొగిడాడు అంటే పక్కనోడు మన ఇంట్లో వాడే ఆడు పెద్ద ఎదవా మీ తెలీదా అన్న డైలాగులు వేస్తూ ఉంటారు మీ గురించి. అలానే మీ గురించి వేరే వాళ్ళ దగ్గర వీడు పెద్ద ఎదవా అని అంటే మీకు ఎలా బాధ అనిపించిద్దో మీరు అనేవాడికి కూడా అలానే బాధ అనిపించిద్ది. నోరు కొంచెం దగ్గర పెట్టుకు మాట్లాడితే చాలా బాగుంటుంది జనానికి. ఇంటి పేరు కలిసిన ప్రతి ఒక్కడు కూడా మన బంధువు అయితే కాదు. అదే మన ఇంటి పేరు లేనోడు అందరూ మన శత్రువు అయితే కాదు, పరాయోడైనా కాదు. మన ఇంటి పేరు లేనోడే మన బంధువు, మిత్రువు. ఇంటి పేరు ఉండేవాడే శత్రువు. అర్థమైంది కదా? మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఈ వీడియో అయిపోయేలోపు బాగా ఆకలేసింది ఆ టైంలో, అందుకే దొండకాయ ఫ్రై చేసుకుని గబగబా తినేసేసాను నాకు వచ్చిన దాంట్లో. మీరు ఎలా చేస్తారో దొండకాయ ఫ్రై కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.